పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అని ఫైర్ అయ్యారు. అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎమ్మెల్యేలే చెప్పుకున్నారని గుర్తు చేశారు. వాళ్ళు పార్టీ మారలేదని స్పీకర్ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. 10వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆ పార్టీనే చంపేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇది ఒక పనికిమాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించవచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చడం కాదు, అది పనికి మాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు